ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకు నా విజ్ఞప్తి ఏమనగా, సార్, మన రాష్ట్రంలో త్రిబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడినందువల్ల మన రాష్ట్రం ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తుంది. రోడ్ల విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ, పోలవరంలో కానీ, తర్వాత ప్రజల యొక్క మానవత్వపు విలువల విషయంలో కానీ కొంతమేర అభివృద్ధి చెందుతూ ఉన్నారు. కాబట్టి ఇక ప్రభుత్వము ఈ అభివృద్ధిని చూసి ప్రజలంతా కూడా సంతోషంగా ఉంటున్నారు. కానీ రైతాంగం విషయంలో, నిరుద్యోగం విషయంలో, పేదరిక నిర్మూలన విషయంలో ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముసలి వాళ్లకు 4,000 పింఛనిచ్చి వాళ్ళని ఆదుకుంటున్నందుకు నేను ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు చేస్తున్నాను. తర్వాత ఈ పేదరికం విషయంలో రైతులు పడుతున్నటువంటి కష్టాలు అంతా ఇంతా కాదు. ప్రతి రైతు కూడా ఆంధ్రప్రదేశ్లో అప్పుల్లో కూరుకొని ఉన్నాడు. ఈరోజు అప్పు లేనటువంటి రైతు అంటూ ఆంధ్రప్రదేశ్లో కనపడడు. కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారు కొంతమేర అప్పులు రుణమాఫీ చేశారు. కానీ తదనంతరం మరి రైతుల ఆశలతో, అత్యాశలతో మళ్ళీ ప్రభుత్వాలు రుణమాఫీలు చేస్తాయనేటువంటి ఉద్దేశంతో అనేక మంది అనేక విధాలుగా అప్పులు చేసి బంగారు లోన్లు కానీ, రైతు పట్టాదారు పాస్బుక్ లోన్లు కానీ, ఇతరేతర రుణాలతో ప్రతి రైతు కూడా అప్పుల ఊబిలో కూరుకొనిపోయాడు. ఆ అప్పుల ఊబిలో నుంచి బయటపడలేక లోపల చాలా మదన పడుతున్నాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పనిసరిగా రైతుల యొక్క రుణ విషయంలో ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉంది. పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో కానీ, కర్ణాటకలోని 2 లక్షల రూపాయలు మాఫీ చేసి రైతులను ఆదుకున్నారు. మన రాష్ట్రంలో కూడా ఆ విధంగా 2 లక్షల రూపాయలు ప్రతి రైతుకి రుణమాఫీ చేసినట్టయితే ఈ త్రిబుల్ ఇంజన్ సర్కార్, ఈ కూటమి ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది అనేది నా అభిప్రాయం. దయచేసి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీని ఒప్పించి మెప్పించి మన రైతులకు యొక్క రుణమాలను మాఫీ చేయడానికి మీరు కృషి చేయవలసిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లు పట్నం పెద్దన్న, శ్రీ సత్యసాయి జిల్లా, కొత్త చెరువు మండలం. థ్యాంక్ యూ సార్.